కూర్చో. లేదు నిలబడతారు, వచ్చేవాళ్ళు నిలబడే ఉండండి. రెడీగా ఉందంటే రెడీ. అయ్యా కొద్దిగా దారిలోకి స్వామివారు ఇట్లా వస్తారు, అటు వెనకకు రండి. అటు ఆలూరి అని ఓ బ్రాహ్మణ సంఘాలు ఆలూరి. అయ్యా కొద్దిగా ఇటు దారి, ఇటు ఎవరు ఉంటుంది దారిలో. దయచేసి అందరూ కూర్చోండి మేము ఈ స్థానాల్లో. సార్ అందరూ కూర్చోవాలి దయచేసి. అమ్మా కూర్చోండి. కూర్చోని చెప్పాలి. సత్కారం సమయం ఇన్వైట్ చేసిన తర్వాత చెప్పాను ప్రెసెంట్ చేయమని చెప్పి ఆ ప్రోగ్రామ్ చేయడానికి నేను పక్కనే చెప్తాను. ఎవరు నెక్స్ట్ పేజ్ మైక్ పట్టుకొని అక్కడే ఉంటారు. అక్కడ ఎవరి స్థానంలో వాళ్ళే ఉంటారు. కూర్చుంటారా నిలబడి మాట్లాడారు. అంతే. పరమహంస పరివ్రాజకులు జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పుష్పగిరి పీఠాధీశ్వరులు గురుదేవులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారికి అందరం నిలబడి సాదరంగా స్వాగతం పలుకుదాం. శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామికి, శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామికి. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ గౌరవ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ నారపరాజు రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ వారికి సాదర సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణోత్తములందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మొదట ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి విధాన మండలి శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణీదేవి గారిని అధ్యక్ష స్థానానికి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవులు పెద్దలు, ఈనాటి కథానాయకుడు, సన్మానాన్ని స్వీకరించబోతున్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ నారపరాజు రామచంద్రరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులుగా, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి ధార్మికోత్తములు, బ్రాహ్మణోత్తములు డాక్టర్ కెవి రమణాచారి గారిని సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి సూత్రధారి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అధ్యక్షులు శ్రీ వద్దురాజ్ విజయ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ కార్యదర్శి, ఈ సంస్థ ఏర్పాటుకు మూల సూత్రధారి శ్రీ వనం జ్వాల నరసింహారావుని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేయడమే కాకుండా విశ్రాంత జీవితంలో ఒక ఆధ్యాత్మికవేత్తగా, సంస్కృత పండితులుగా, పరమ భాగవతోత్తములుగా తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ కరణం అరవిందరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యులుగా, ప్రభుత్వ సలహాదారుగా ఎన్నో పదవులను అలంకరించినటువంటి పెద్దలు, మాన్యులు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారిని కూడా వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. ఇప్పుడు సికింద్రాబాద్ వేద భవన్ నుంచి విచ్చేసినటువంటి వేద ఘనపాఠీలు శ్రీ శ్రీహరి గణపాటి గారు,
శ్రీ శ్రీకృష్ణ శర్మ ఘనపాటి గారు వేద పఠనంతో ఈనాటి ఈ కార్యక్రమానికి శుభారంభం చేస్తారు. శ్రీహరి ఘనపాటి గారు, శ్రీకృష్ణ ఘనపాటి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवधू. यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः. प्रकृतिलीनस्य यः परः स महेश्वरः. श्रीमहागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओं. पुनस्त्वादित्या रुद्रावसवः समिन्धतां पुनर्ब्रह्माणो वसुनीथ यज्ञैः. घृतेन त्वं तनुवो वर्धयस्व सत्याः सन्तु यजमानस्य कामाः. पुनस्त्वा पुनः पुनस्त्वादित्या आदित्यास्त्वा पुनः पुनस्त्वादित्याः. त्वादित्या आदित्यास्त्वा त्वादित्या रुद्रा रुद्रा आदित्यास्त्वा त्वादित्या रुद्राः. आदित्या रुद्रा रुद्रा आदित्या आदित्या रुद्रा वसवो वसवो रुद्रा आदित्या रुद्रा वसवः. रुद्रा वसवो वसवो रुद्रा रुद्रा वसवः सगुंसं वसवो रुद्रा रुद्रा वसवः सं वसवः सगुंसं वसवो वसवः समिन्धता गुंसं वसवो वसवः समिन्धताम्. समिन्धता गुंसगुं समिन्धतां पुनः पुनरिन्धता गुंसगुं समिन्धतां पुनः. इंधतां पुनः पुनरिन्धतामिन्धतां पुनर्ब्रह्माणो ब्रह्माणः पुनरिन्धतामिन्धतां पुनर्ब्रह्माणः. पुनर्ब्रह्माणो ब्रह्माणः पुनः पुनर्ब्रह्माणो वसुनीथ वसुनीथ ब्रह्माणो पुनः पुनर्ब्रह्माणो वसुनीथ. ब्रह्माणो वसुनीथ वसुनीथ ब्रह्माणो ब्रह्माणो वसुनीथ यज्ञैर्यज्ञे वसुनीथ ब्रह्माणो ब्रह्माणो वसुनीथ यज्ञैः. वसुनीथ यज्ञैर्यज्ञैर्वसुनीथ वसुनीथ यज्ञैः. यज्ञैः घृतेन त्वन्वं घृतेन घृतेन त्वं तनुवस्तनुवस्त्वं घृतेन घृतेन त्वं तनुवः. त्वन्दनुवस्तनुवस्त्वन्वन्दनुवो वर्धयस्व वर्धयस्व तनुवस्त्वन्वन्दनुवो वर्धयस्व. ध्रुवो वर्धयस्व वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व सत्याः सत्या वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व सत्याः. वर्धयस्व सत्याः सत्या वर्धयस्व वर्धयस्व सत्याः सन्तु सन्तु सत्या वर्धयस्व वर्धयस्व सत्या सन्तु. सत्याः सन्तु सन्तु सत्याः सत्याः सन्तु यजमानस्य यजमानस्य सन्तु सत्याः सत्याः यजमानस्य. सन्तु यजमानस्य यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामाः कामाः यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामाः. यजमानस्य कामाः कामाः यजमानस्य यजमानस्य कामाः. कामा इति कामाः. पर्वत इवाविजाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा. इह राष्ट्रमुधारय अभितिष्ठ पृतन्यदः. अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा. अपः क्षेत्राणि सञ्जयन् इन्द्र एणमदीधरत्. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति.
వేద విద్వన్మూర్తులకు ధన్యవాదాలు. ఈనాటి ఈ సభా కార్యక్రమాన్ని మాన్యులు శ్రీ డాక్టర్ కెవి రమణాచారి గారిని నిర్వహించవలసిందిగా సవినయంగా సప్రమేయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. పరమ పూజ్య పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 పుష్పగిరి పీఠాధీశ్వరుల సమక్షంలో పుష్పగిరి పీఠంలో వెలిసినటువంటి ఈ సభా సరస్వతికి నమస్కరిస్తూ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా మనం నిర్వహించుకుంటున్నాం. గౌరవనీయులు మనందరికీ సుపరిచితులు సహృదయులైనటువంటి శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ఈ వేళ పుష్పగిరి పీఠంలో జరుగుతున్నటువంటి సందర్భం అతి పవిత్రమైంది. రామచంద్రరావు గారు, స్వామివారి అనుగ్రహం, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో మీరు సదా ఎల్లకాలం బాగుండాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుగా తమ తొలి పలుకులతో గౌరవనీయురాలు శాసనమండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణిదేవి గారిని తమ తొలి పలుకులను అందించాల్సిందిగా మనవి. గురుభ్యో నమః, సభాయ నమః. స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ ముందుగా శుభాకాంక్షలు మా సోదరుడు రామచంద్రరావు గారు, మరి అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీకి స్టేట్ లెవెల్లో మంచిగా ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మనం సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ ద్వారా మనం ఇక్కడ ఇంత పవిత్రమైన ఆలయంలో మనం రాజకీయాలకు అతీతంగా మన బ్రాహ్మణ సమాజం ద్వారా ఏర్పాటు కాబడ్డ ఈ ఆర్గనైజేషన్తో మనం తనను అన్నిటికీ ముందే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా మనం అందరం బ్రాహ్మణులం అందరం ఒకటే అనే ఒక నిరూపణ కోసమే మరి మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. మరొకసారి మీకు శుభాకాంక్షలు. ఇక్కడ సభాధ్యక్షులు రమణాచారి గారు, అలాగే ఈ కమిటీ సభ్యులు సెక్రటరీ గారు జ్వాలా నరసింహారావు గారు, ఇతర కమిటీ సభ్యులందరికీ ఇంత మంచి ఆలోచన మీకు రావటం, ఇక్కడ మనం ఇలా ఏర్పాటు చేసుకోవడం, ఇది రామచంద్రరావు గారికి ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని, ప్రజాసేవలో ఇంకా ప్రఖ్యాతి కావాలని మనం అందరం హృదయపూర్వకంగా నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం అందరం కూడా ఆనందింపజేసేటువంటి ఘట్టం, మనందరం కూడా ఉత్సాహం పొందేటువంటి ఘట్టం, మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం. గౌరవనీయులు సహృదయులు స్వాదు స్వభావులు శ్రీ రామచంద్రరావు గారిని సముచితాసనాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ వారికి మనందరి తరపున ఇప్పుడు స్వామివారి యొక్క ఆశీస్సులతో వారి సమక్షంలో సత్కారం. ముందుగా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో వారికి ముందు స్వామివారు సత్కరిస్తున్నారు. ఇక్కడ దగ్గర రండి. సముచితాసనాన్ని స్వీకరించాల్సిందిగా మనవి. ఇప్పుడు సత్కార కార్యక్రమంలో ఒక్కొక్కరు వచ్చి వారిని సత్కరిస్తారు.
శ్రీ ఎస్వి రావు గారు సత్కరించారు. శ్రీ మాధవీలత గారు సత్కరిస్తున్నారు. ఇప్పుడు గౌరవనీయ పెద్దలు డాక్టర్ కేవీ రమణాచారి గారు సత్కరిస్తారు. డాక్టర్ కేవీ రమణాచారి గారు గౌరవనీయులైన రామచంద్రరావు గారిని శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. అమ్మా, ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి శ్రీ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు సత్కరిస్తూ ఉన్నారు. అమ్మ ఇట్రండి, మీరు ఇట్రండి. అమ్మ వీరిని ఇట్రమ్మనండి, మాధవి గారు. డాక్టర్ అరవిందరావు గారిని, మీరు ఇక్కడే ఉండండి. మాజీ డీజీపీ డాక్టర్ కేవీ అరవిందరావు గారిని కూడా వారికి శాలువా ఉందా ఇచ్చేసి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అరవిందరావు గారు. డాక్టర్ తూములూరి మోహన్ కుమార్ గారు, శ్రీ కె రామచంద్రమూర్తి గారు, రామచంద్రరావు గారికి రామచంద్రమూర్తి పరస్పరం భావయేత్. వరిష్ఠ పాత్రికేయులు శ్రీ రామచంద్రమూర్తి గారు, రామచంద్రరావు గారు సత్కరిస్తున్నారు. శ్రీ ఈశ్వర ప్రగడ హరిబాబు గారు, ఒక్క నిమిషం. డాక్టర్ తూములూరి మోహన్ కుమార్ గారు, వారి పేరు మోహన్, సీతారాం గారు, పెద్దలు సీతారాం గారు, శ్రీ ప్రభాకర్ రావు గారు, మరిద్దరం లాస్ట్కు శ్రీ పివి ప్రభాకర్ రావు గారు, మన ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ మన సభ్యులు పెద్దలు ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా కృష్ణారావు గారు, శ్రీ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు, రాజీవ్ శర్మ గారు, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ గారు, ఇరువురు రామచంద్రరావు గారిని సత్కరిస్తారు. సార్ నమస్కారం. అయ్యా పర్లేదు. శ్రీ వెంకట్ గారు, చెంగవల్లి వెంకట్ గారు, వారు కూడా సత్కరిస్తూ ఉన్నారు. ఏఎల్ నరసింహారావు గారు, సూర్యాపేట నుంచి ప్రత్యేకంగా వచ్చిన 87 సంవత్సరాల శ్రీ యువకుడు, నిలబడ్డాక ఒకసారి వారిని నిలబడ్డాక తమను ఒకసారి రమ్మంట, వారిని నిలబెట్టాక సీతారామారావు గారు, శ్రీ సీతారామారావు గారు నమస్కారం. డాక్టర్ ఏవి మనోహర్ రావు గారు, అయ్యా శ్రీ అయ్యా పక్కకు ఏవి మనోహర్ రావు గారు, డాక్టర్ గారు, శ్రీ అయ్యా ఇటు దిక్కు రావాలి, ఇటు రండి, హర్కార శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ సలహాదారు శ్రీ నేమాని భాస్కర్ గారు, సీనియర్ పాత్రికేయులు రండి. భాస్కర్ ఇటు దిక్కు రండి, మరి ఇటు రండి. ఓకే. బిటి శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు ఉంటాను, నేను కూడా భాస్కర్, మనందరం ఉందాం, మీరు కూడా ఉండాలి. ఏమైంది ఉంటే మీరు పాత్రికేయులే. తర్వాత అహం బ్రహ్మాస్మి పక్షాన శ్రీ ప్రవీణ్ కులకర్ణి, భీమసేన్ మూర్తి గారు వేయండి వేయండి. శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, మీరు ఒక్కసారి పక్కన
పవన్ గారు రా అయ్యా కొద్దిగా జరుగు. ద్రోణరాజు రవికుమార్ గారు వచ్చిందా ఈసారి అవి తీసే బాబు తీసే అది ఒకటి ఉంచు ఇది ఒకటి ఉంచు అంతే 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 అన్నయ్య. ఇప్పుడు దర్శనం శర్మ గారు చాలా సీనియర్ జర్నలిస్టు, రాజకీయాల్లో బ్రాహ్మణులు ఎదగాలని కోరుకునేటువంటి వ్యక్తి దర్శనం శర్మ గారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ కేవీ రమణాచారి గారు ఈనాటి అభినందన కార్యక్రమాన్ని రండి సార్ స్వామివారు ఒక్కసారి మీరే ముఖ్యులు వేదిక మీద ఉన్నాడు. స్వామి మీరు కూర్చుంటారా? పోనీ మేము అటు నిలబడతాం. అయ్యా రామచంద్ర నిలబడండి, అంతే అందరూ నిలబడదాం. ఇటరండి, మీరు మధ్యలోకి అటు పెట్టేసి. సార్ ఐవైఆర్ కృష్ణారావు గారు, అరవిందరావు గారు రావాలి. రండి మేడం రండి. అరవిందరావు గారు, రామచంద్రమూర్తి గారు గ్రూప్ ఫోటో కోసం మీరట. ఫోటోగ్రాఫర్స్. ఇప్పుడు డాక్టర్ కేవీ రమణాచారి గారు ఈనాటి శ్రీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమితులై నిన్ననే బాధ్యతలు చేపట్టిన శ్రీ రామచంద్రరావు గారి తొలి ఏకాదశి రోజున తెలుగువారి తొలి పండుగ ఉగాది నాడు ఈ సంస్థ పురుడు పోసుకుంటే ఆ రోజు వారు పాల్గొన్నారు. తొలి ఏకాదశి రోజున అభినందన కార్యక్రమం ఇదే గురుదేవుల సన్నిధిలో జరుగుతుండడం విశేషం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కేవీ రమణాచారి గారు నిర్వహిస్తారు. ఇప్పుడే దర్శనం రమణ చెప్పినట్టుగా ఇవాళ శయన ఏకాదశి, తొలి ఏకాదశి, అతి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున వారికి పుష్పగిరి పీఠంలో స్వామివారి సమక్షంలో సత్కారం జరగడం అనేటువంటిది అన్ని రకాలుగా కూడా శుభస్కరం అన్ని రకాలుగా కూడా బాగుండాలని చెప్పిన కోరుకుంటూ ముందుగా పెద్దలు శ్రీ కరణం అరవిందరావు గారిని తమ హృదయావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాను. పరమ పూజనీయులైన శ్రీ 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 విద్యా నృసింహవారధి స్వామివారికి నా నమస్కారాలు. సభాధ్యక్షులు, ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలు, సభలో ఉన్న పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిగా శ్రీ రామచంద్రరావు గారికి నా అభినందనలు. మంచి గొప్ప బాధ్యతను వారి గొప్ప బాధ్యత వారిపై మోపబడింది. వారు దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. ఎందుకంటే వారిని గురించి అందరికీ తెలుసు. టోటల్లీ నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి, ఆమోదయోగ్యమైనటువంటి కులము నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే మిగతా వాళ్ళను అపాయింట్ చేస్తే వీడి వల్ల ఏమి హారం జరుగుతుందో అని ఉంటుంది. బ్రాహ్మణుని అపాయింట్ చేస్తే ఏమి హారమో ఉండదు, అంతో ఇంతో మేలే జరుగుతుంది. సో అది ముఖ్యంగా ఉన్నటువంటిది. సో వారి నేతృత్వంలో బీజేపీ పార్టీ బలపడుతుందని నేను భావిస్తున్నా. మనం ఏ విధంగా వారికి సహాయం చేయొచ్చు అని చెప్పని నేను ఆలోచిస్తే, నేను కూడా ఇందాక మనం శర్మ గారు నన్ను ఏమన్నారు, ఏదో పెద్ద మాట వాడారు. నాకు భాగవతోత్తములునే ఏదో అన్నాడు. భాగవతోత్తముడేం కాదండి, నేను కూడా చాలా యాక్టివ్గానే, బుర్ర అంతా కూడా పాలిటిక్స్లోనే ఉంటుంది. ఒకవైపు భగవద్గీత టీచ్ చేసిన, ఉపనిషత్తులు టీచ్ చేసిన, బుర్ర కూడా పాలిటిక్స్లో ఉంటుంది. ఇటీవల హిందూ ధర్మం గురించి కూడా చాలా చోట్ల మాట్లాడా. భారతీయ సనాతన ధర్మం ఉన్నంత కాలమే మన దేశం ఒకటిగా ఉంటుంది.
సనాతన ధర్మం ఎప్పుడైతే బలహీనపడుతుందో అప్పుడు దేశం కూడా బలహీనపడుతుంది. మన దేశానికి ఎంతోమంది మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరే కాకుండా అగ్రరాజ్యాలు అన్నీ కూడా మన దేశానికి శత్రువులే. ఎందుకంటే అగ్రరాజ్యాలు ఉంటే ఎప్పుడు కూడా వాడు ప్రతి ఒక్కరిని విడదీయాలి అని చూస్తుంటాడు. సో దేశాన్ని ఏకంగా ఉంచేటువంటి పార్టీ ఇదొక్కటే అని నేను విశ్వసిస్తున్నా. సో అందువల్ల అంటే సభల్లో చెప్పేటువంటివి కొన్ని ఉంటాయి, చెప్పడానికి వీలైనటువంటివి కొన్ని ఉంటాయి. సో కాబట్టి నేను ఇటీవలే కొన్ని పుస్తకాలు కూడా రాశాను, 2 పుస్తకాలు రాశానండి. ఇంగ్లీష్లో ఒకటి, తెలుగులో ఒకటి రాశాను. దానిలో ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే, మనకు భారతదేశంలో ఒకటిగా ఉండాలంటే 1947 లాగా మళ్ళీ 2047లో కాకూడదు అనుకుంటే బీజేపీని గట్టిగా గెలిపిస్తే తప్ప దేశానికి ఫ్యూచర్ లేదని నేను నమ్మేటువంటి వాళ్ళలో చాలా రీజన్స్ వల్ల, ఇదేదో ఎమోషనల్గా కాదు, చాలా కారణాల వల్ల, పాస్ట్ హిస్టరీ వల్ల దీని అన్నీ కూడా స్టడీ చేస్తే ప్రపంచ చరిత్రలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, మిగతా దేశాల్లో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా గమనిస్తే ఇది తప్ప వేరే మార్గం లేదు భారతదేశానికి అని చెప్పని నేను గట్టిగా నమ్మేటువంటి వాడిని. అందువల్ల వారి వెనక ఎప్పుడన్నా ఆయన పిలిస్తే ఆయనతో పాటు వెళ్ళి కార్యకర్తలను అడ్రస్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నానని నేను చెప్తున్నా. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, యాక్టివిస్ట్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే కొన్ని నేను ఇందాక అన్నట్టుగా ఐ కెన్ టెల్ సర్టన్ థింగ్స్, ఐ షుడ్ నాట్ టెల్ సర్టన్ థింగ్స్, ఐ కెన్ టెల్ సర్టన్ థింగ్స్ ఇన్ ఏ క్లోజ్ మీటింగ్. అలాంటివన్నీ కూడా వారితో చర్చించడానికి కానీ వారి ఈ విధంగా మనం సహాయం చేయడానికి మనం ఎట్లు అర్థబలం లేదు, మనకు అర్థబలం లేదు, మిగతా అంగబలం లేదు, కానీ ఏదో అంతో ఇంతో ఆలోచించి చెప్పేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఆ విధంగా నేను సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను చెప్తున్నాను వారికి. తర్వాత వారిని పూర్తిగా నా అభినందనలు, హార్దిక అభినందనలు. ఇప్పుడు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సందర్భంగా ఒద్దిరాజు విజయ్ కుమార్ గారు తమ హృదయావిష్కరణ చేస్తారు. Swami Vandanalo. Good morning everyone and thanks for coming here. Today marks a significant milestone for our lives, not just for our community but for the state and for BJP party, for giving Ramchandra Rao Garu a chance to lead this to a next level where we can all really flourish. One of the things which I was talking to so many people recently for the last 3-4 days, and one of the common comments I get from people from our community saying that whoever goes from our community, they don't help us out. Okay, they don't help the community at all. And what I was asking them is, how much did we help those individuals who have gone up from our side actually? So I think that should be the motive for us. We need to really help them succeed. Then only they will be in a position to help us out. So it's a two-way street, it's not one-way street. Please keep that in mind. That's one. The other one is the challenges. There will be a lot of challenges right now as we go forward for the next 3-4 years, as he's building the whole party and revamping that whole party. It's not going to be an easy path. It's not going to be a rosy path. We all have to be along with him, hand in hand, to encourage him to make it very strong party. And also, hopefully, he'll be able to form a new government as well. And I wish him that. And I want, even though it's very difficult to fill in P.V. Narasimha Garu's shoes, but I want him to do what he has done for the country. I want him to do for the state of Telangana. So please, all of us all have to work together to make him succeed. And congratulations, it's a hearty congratulations from my bottom of my heart. I want all the success for him, and I need all your support to help him grow. Thank you all. ఈ కార్యక్రమంలో వక్తలుగా ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో కొంచెం సమయాన్ని పాటించాల్సినటువంటి సందర్భం ఇది. కాబట్టి మరొకసారి వారికి నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ప్రసంగిస్తారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి సోదరులు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారిని తమ శుభాశీస్సులు తెలిపాల్సిందిగా కోరుతున్నాను.
శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వాముల వారికి నమస్కారం. నారపరాజు రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈరోజు భారతదేశంలో లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ బీజేపీకి. ఆ టైంలో తమని ప్రెసిడెంట్గా చేయటం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఒక రకంగా చూస్తే కోర్స్ మీరు యూ షుడ్ రిలేట్ యువర్ సెల్ఫ్ బియాండ్ ది కమ్యూనిటీ. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్విటేషన్ వచ్చినప్పుడే వారితో మాట్లాడి చెప్పాను, ది క్యాన్వాస్ ఈస్ మచ్ బిగ్గర్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బీజేపీ. దిస్ కెన్ బి ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ డెఫినెట్లీ. ఒక పెద్ద డెమోగ్రఫిక్ ఇష్యూ మనం మర్చిపోయేది ఏంటి అంటే, అటు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినారు. బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ రెండు రాష్ట్రాల్లో కలిపి ఎక్కడైనా ఒక చోట ఈ కమ్యూనిటీకి ఉందంటే అది హైదరాబాద్. బట్ ఈ బేసు ఎందుకో ఉపయోగపడకుండా పోతూ ఉన్నది. అది ఒక్కటి కాస్త మైండ్లో పెట్టుకుంటే దట్ వుడ్ బి అడ్వాంటేజియస్. ఐ మీన్ ఇన్ ఎ బ్రాడర్ సెన్స్. ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ వెరీ limited or a narrow sense, but in a broader sense of proportionate proper representation. Ippudu community problem anta we are not asking for any disproportionate bigger representation. Proportionate proper representation kuda lekunda poyindaneటటువంటిదే మన బాధ. అంతవరకు వస్తే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ గుడ్ సైన్. అండ్ చాలా ఉన్నాయి ఇష్యూస్ తమరితో సపరేట్గా డిస్కస్ చేస్తాను. ఐ హ్యావ్ మై ఓన్ views of how to strengthen the party both here as well as Andhra Pradesh, and wishing you all the best. Thank you so much. Namaskaram. శ్రీమతి మాధవీలత గారు క్లుప్త సుందరంగా వారు తమ హృదయస్పందన తెలుపుతారు. గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలామంది, లేదా చెప్పాలంటే అందరూ పెద్దలే నాకన్నా ఇక్కడ. జీవిత అనుభవంలో కూడా, రాజకీయంలో కూడా, ప్రభుత్వ రంగాన్ని నడపడంలో కూడా. కానీ కొత్తగా బుడిబుడి అడుగుల రాజకీయంలో వేస్తున్న నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, బ్రాహ్మలు తలుచుకుంటే చేయలేనిదేమీ లేదు. ఈ ఏమీ లేదు అనే దాంట్లో సామ్యవాదత్వము ధర్మనిరపేక్షతను కూడా ఉందండి. దయచేసి బ్రాహ్మలందరితో నాది ఒకటే ఒక విన్నపం, దీని అసలైన డెఫినేషన్ పునః మళ్ళీ తెలుసుకుంటూ, ఎక్కడ లేని సామ్యవాదాన్ని, ధర్మనిరపేక్షతను ఎదుగుతున్న బ్రాహ్మల పట్ల చూపించకుండా, బ్రాహ్మలు తలుచుకుంటేనే చాణక్యులు అవ్వగలరు, చంద్రగుప్తులను చేయగలరు అనే భావన నాకుంది. కాబట్టి మా రామచంద్రరావు గారు అన్నయ్య గారు అటువంటి ఒక చాణక్యుడని నేను నమ్ముతున్నాను. ఆయన ఆధ్వర్యంలో బీజేపీలో ఈ రాష్ట్రానికి తప్పకుండా ఒక చంద్రగుప్తుడు తయారవుతాడని అనుకుంటున్నాను నేను. అటువంటి చాణక్యుడిగా ఆయనని మనమందరం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్రాహ్మణ ఆంజనేయ స్వామి లాంటివాడు. ఆయన శక్తి ఏమిటో ఒక్కొక్కసారి ఆయనకు కూడా తెలియకపోవచ్చు. అపర రామభక్తుడైనా కూడా చుట్టుపక్కల ఉన్న వానరులంతా అయ్యా నువ్వు వెళ్ళగలవు, రామచంద్రుడిని అమ్మవారిని నువ్వు ఒకటి చెయ్యగలవు అని చెప్పారు. కాబట్టి మన రామచంద్రరావు గారు కూడా లోపల నుంచి చాలా గట్టి వ్యక్తి అయినా కూడా ఈయన మెత్తవాడు అనే భాష పలు నోట్లో నుంచి వస్తోంది. కాబట్టి ఆయన మెత్తవాడు కాదయ్యా, బలహీనులతో ఆయన మెత్తవాడు. ఎవరైతే రాష్ట్రానికి విరోధం చేయదలుచుకుంటున్నారో వాళ్ళ పట్ల చాణక్యుడు వంటివాడు, రామబాణం పరశురాముడిలాగా బాణమెత్తగలిగిన వాడు అని మనమందరం కూడా ఆయనకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. అయ్యా, సభాముఖంగా నేను మీకు ఒకటే చెప్పగలను, నేను కూడా మనమందరం ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి మీ నుంచి నేను ఎటువంటివి కూడా ఏ రోజు కూడా అపేక్షించకుండా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీకు సహాయ సహకారాలు అందించడానికి మీ తోబుట్టువులా, మీ ఇంటి ఆడబడుచులా సదా మీ వెంట నిలబడతానని ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. జై బోలో భారత్ మాతాకి జై. శ్రీమతి మాధవీలత గారు చాలా సుందరంగా మాట్లాడారు. చివరకు వారు అన్నమాట
మీతో ఏమీ అపేక్షించకుండా నా వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పడం మనందరి మనసుల్లో చాలా నాటుకున్నది. నమస్కారం అమ్మ మీకు. ఇప్పుడు శ్రీ పివి ప్రభాకర్ రావు గారు. స్వామివారి పాదాలకు ముందుగా నమస్కరిస్తాం. ముందుగా రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు. ఒక సంవత్సరం క్రితం ఇలాంటి సభలో ఎక్కడో కలిసినప్పుడు అప్పుడే ఇంకా బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారని ఒక డిస్కషన్ వచ్చింది. అప్పుడే చెప్పారు నాకు ఖచ్చితంగా నాకే వస్తుందని. అది సంవత్సరం తర్వాత నిజమైంది. అంటే వారి కాన్ఫిడెన్స్ అది. నాకు దాదాపు 40 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను వారిని. పార్టీకి పూర్తిగా అంకితమైన వ్యక్తి. బహుశా వారిని ప్రెసిడెంట్ చేయడం అన్నది చాలా మంచి జరిగిందని చెప్పాలి బీజేపీకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ కావాలి. అది 100కి 100 వాళ్ళు మన రామచంద్రరావు గారిలో ఉంది. లేకపోతే వారి గురించి నేను కొత్తగా చెప్పేది అందరికీ సుపరిచితమైన వ్యక్తి. వారికి భగవంతుడు శక్తి సామర్థ్యాలు మనం అందరం ఎలాగో ఉన్నాం వారి వెంట. వారికి పూర్తి సహకారం అందిస్తాం. వారికి పూర్తి ఆశీర్వాదం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. పూర్వ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచార్య వారు వీలైనంత వరకు క్లుప్తంగా మాట్లాడతారు. మైక్ ఇచ్చుడే మీ ఇష్టం అండి, మాట్లాడిన ఇష్టం. శ్రీ 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 స్వామిగారి సమక్షంలో ఈరోజు పెద్దలు, సమాజాన్ని శాసిస్తున్న బ్రాహ్మణ పెద్దల సమక్షంలో గౌరవనీయులు మిత్రులు రామచంద్రరావు గారు ఒక జాతీయ పార్టీకి తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షులు అయిన నేపథ్యంలో మరి స్వయంగా ఆశీర్వదించిన స్వామి గారికి ప్రణామాలు తెలుపుతూ మిత్రులు రామచంద్రరావు గారికి ధన్యవాదాలు, శుభాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ఎక్సలెన్సీ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ అధ్యక్షులు వడ్డరాజు గారికి, మా జ్వాల గారికి, నాకు మైకి ఇచ్చిన పెద్దల పూజ్యులు రమణాచారి గారికి, మా అరవింద్ కుమార్ గారికి, దర్శన్ శర్మ గారికి, మీ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి రామచంద్రరావు గారిని ఈరోజు మనం అభినందించుకోవటం. ఎందుకంటే ఆయన అజాతశత్రుడు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కూడా రామచంద్రరావు గారి పేరు చెప్తే ఎవరు కూడా కాంట్రవర్సీ లేదు, ఎవరు కూడా క్రిటిసైజ్ చేయరు. అజాతశత్రుడు, సౌమ్యుడు అని చెప్పేసి ఆయన గాంగనే 2-3 సార్లు పేపర్లో వచ్చింది. సౌమ్యుడు ఇప్పటి రాజకీయాల్లో ఉంటాడా, ఉండవచ్చా, లేకుంటే సాధించవచ్చా అన్న ఒక ఆలోచన వస్తే ఆయన నిన్న మీటింగ్లో కూడా, మొన్న మీటింగ్లో ఒకటే మాట్లాడినాడు. అంటే సౌమ్యుడు ఉండాలా, లేకుంటే 2 బటన్లు ఇప్పేసి గట్టిగా మాట్లాడి అరిచే విధంగా ఉండాలా అని ఒక మాట. అది అంటే కొట్టొచ్చినట్టు ప్రత్యక్షులకు ఎవరైతే విమర్శిస్తున్నారో వారందరికీ ఒక గట్టి సమాధానంగా మరి మనం అనుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పరంగా మరి 2 రాష్ట్రాల్లో పార్టీని నమ్ముకున్న వాళ్లకు, పార్టీని నమ్ముకొని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండి చిన్న కింది స్థాయి నుంచి మరి ఈరోజు భారతీయత కొరకు అంకితమైన రామచంద్రరావు గారికి కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాధవ్ గారికి కానీ ఇద్దరికీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చినందుకు మరి నేను కూడా రామచంద్రరావు అభినందిస్తూ, తప్పకుండా పార్టీలు వేరైనా ఆయన అజాతశత్రువు కనుక ఇక్కడ మా మేడం ఉన్నది ఇక్కడ మరి వాణిదేవి గారు, మరి నేను మొన్ననే పార్టీ ఫిరాయించిన నేనున్నా. అయితే బీజేపీ మాధవీలత గారు పోటీ చేసిండ్రు, రామచంద్రరావు గారు అన్నారు, మా సుధాకర్ గారు కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ బీజేపీకి. అట్లా చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీలు ఏమైనప్పటికీ కూడా ఒకటి, ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే
సమాజంలో మనది మనం గౌరవించుకోవాలి. మరి నేను కూడా గతంలో చెప్పాము, మీడియా ఆఫ్ చేయి, మన వాళ్ళు ఎవరున్నా సరే తప్పకుండా ఎవరు నిల్చున్నా, ఇండిపెండెంట్ నిల్చున్నా, పార్టీ పరంగా నిల్చున్నా బ్రాహ్మడికే ఓటేయాలి ఖచ్చితంగా. ఆ స్ఫూర్తి మనము సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి నేను కూడా మెంబర్ని, ఇంకా రుసుము చెల్లించలే కానీ నేను కూడా మెంబర్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పెద్దలు రామచంద్రరావు గారికి ధన్యవాదాలు, అభినందనలు, స్వామి గారికి ప్రణామములు. స్వామివారి పాదపద్మాలకు నమస్కారాలు తెలుపుతూ, మిత్రులు రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను చిన్న విన్నపం అండి, ప్రతి పార్టీలో వీకర్ సెక్షన్స్ని కూడా కొద్దిగా మీరు లిఫ్ట్ చేయాలి. అలానే మీ పార్టీలో కూడా బ్రాహ్మణులు అనే వాళ్ళు కొద్దిగా వీకర్ సెక్షన్స్ మీరు ఒక చెయ్యి ఇచ్చి వాళ్ళని పైకి లాగాల. వాళ్ళకేం ప్రయారిటీ ఇవ్వద్దు, వాళ్ళ మెరిట్ని రికగ్నైజ్ చేసి పైకి లాగండి, అదొక విన్నపము. తర్వాత మేడం చెప్పారు చంద్రగుప్తుడి రోల్ అని, వీలైతే మీరు చంద్రగుప్తుడు కావాలి, చాణక్యుడు రోల్ కావద్దు. ఈ రెండు ముక్కలతో మీకు మరొక మారు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ జ్వాలా నరసింహారావు గారు. అందరికీ నమస్కారం. ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు మీ అందరికీ. 100 రోజులకి కొంచెం 2-3 రోజులు తక్కువ, సరిగ్గా 100 రోజుల క్రితం, అదే ఆ 3 రోజులు తక్కువ క్రితం ఇక్కడే ఈ పీఠంలోనే స్వామివారి పాదపద్మాల దగ్గర వారి ఆశీస్సులతో సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ రూపుదిద్దుకున్న సందర్భంలో రామచంద్రరావు గారు ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ సంస్థలో సభ్యులు కావటం అందరికీ తెలిసిన విషయమే. ఆనాడే స్వామి ఆశీర్వచనం ఇచ్చారు, మీరు ఇంకా 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 ఎదుగుతారని, ఎదగాలని. వారు అందులోంచి బయటకు వస్తుంటే స్వామివారి పీఠంలో నుంచి, లోపలి నుంచి మళ్ళీ అనుగ్రహించారు, ఆశీర్వదించారు. ఇక్కడ అనుగ్రహ భాషను ఇచ్చే లోపలే అక్కడ ఆశీర్వదించారు, ఎదుగుతున్నారు ఎదుగుతున్నారు మీరు ఎదగాలని చెప్పేసి. రామచంద్రరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏరు ముందా ఏకాదశి ముందా అని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం మేము పల్లెటూళ్ళలో. అంటే ఏరు ముందా అంటే వర్షాలు, తొలకరి వర్షాలు బాగా పడి ఏరు ముందు వస్తుందా, లేదా ఏరు కన్నా ముందా ఏకాదశి ముందు వస్తుందంటే ఈ సంవత్సరం ఏరే ముందు వచ్చింది, జలపాతం వచ్చేసింది, రామచంద్రరావు గారు వచ్చేశారు. ఎస్వీరావు గారు చెప్పినట్టు బ్రాహ్మణుల్లో ఉన్న బలహీన వర్గాల వారిని, బ్రాహ్మణ బలహీనులను కాపాడుతుండండి, అలాగే అందరికీ న్యాయం చేయండి. మంది సార్వజనిక సమాజం, మంది అందరం బాగుపడాల్సిందే. అందరూ బాగుపడితే సర్వే జనానాం సుఖినో భవంతి, అందరూ బాగుపడితే మనము బాగుపడతాం. కాకపోతే 5 వేళ్ళు సమానంగా ఉండనట్టే కొంచెం ఇంట్లో అందరు కొడుకులు, 4 కొడుకులు ఉన్నా ఒక్కొక్కసారి చిన్న పక్షపాతం చూపిస్తుంటే అట్లనే ఉండండి. నిజంగా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ ఒక నాలెడ్జ్ సెంటర్గా, ఒక అడ్వకేసీ గ్రూప్ లాగా బ్రాహ్మణులకు అవసరం వస్తే వేరే వాళ్ళకు కూడా తమ యొక్క విజ్ఞానాన్ని పంచిపట్టే ఒక సంస్థలాగా, ఒక కేంద్ర బిందువులాగా ఆద్యదిన భవిష్యత్తులో రూపొందించబోతున్నది. అది స్పష్టం, అది ఆగదు. ఇది ఎందుకంటే ప్రవాహం ఆగదు, ప్రవాహాన్ని ఎవరైనా ఆపినా కానీ అది ఆగదు. ఎందుకంటే సహజంగా ప్రవాహానికి అలా ముందుకు పోతున్న ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ సంస్థకు కూడా మీరు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, మాకు సహాయం చేయండి. వేణుగోపాలాచారి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించండి. నేను రమణాచారి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాతనో 3 ఏళ్ల తర్వాతనో స్టార్ట్ అయినటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో వారు అధ్యక్షులుగా, వారి కింద నేను
ఉపాధ్యక్షుడిగా పనిచేసి చేతనైనన్ని కార్యక్రమాలు చేపట్టాం. కనీసం 400-500 మంది విదేశీ విద్యలు చదువుకొని వాళ్ళ ఉన్నత స్థానాలలో ఉండి మధ్య మధ్య మనం పలకరిస్తుంటారు. బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాం ఆ రోజుల్లో. కొన్ని అసంపూర్తి కార్యక్రమాలలో ఈ అడ్వకేసీ, బ్రాహ్మిన్స్ ఎంపవర్మెంట్ ఇంకా కొన్ని మనకు ఉన్నాయి. ఆ మార్గంలోనే ఇది పయనించడానికి ఒక ఎక్స్టెన్షను. ఈ ఎక్స్టెన్షన్ రాజకీయాలకు అతీతంగా ఇంకా ఏదన్నా విభేదాలు ఉన్నా వాటన్నిటికి అతీతంగా పనిచేస్తున్నటువంటి అష్యూరెన్స్ మటుకు నేను ఇవ్వగలుగుతాను. మనం గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందాం. అలానే ఈ పర్వదినాన్నే మాజీ మంత్రివర్యులు కూడా తెలంగాణ ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీలో మెంబర్ కావడం అనేటువంటిది నిజంగా గొప్ప విశేషం. 87 సంవత్సరాలు ఏఎల్ నరసింహారావు గారు వచ్చారు సూర్యాపేట నుంచి. వారు ఇదంతా చూసి, ఈ సంస్థ ఇదంతా చూసి నేను మెంబర్ని అవుతా అన్నారు. చాలామంది మెంబర్లు అవుతా అంటున్నారు. కానీ మాకు మెంబర్షిప్పు దాని ద్వారా వచ్చే ఆదాయం కన్నా చేయూత కావాలి. అది మాటగా సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అన్నిటికంటే గొప్ప అదృష్టం మాకేందంటే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులుగా పనిచేసి విశేష అనుభవం వివిధ రంగాలలో ఉన్నటువంటి టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన రమణాచారి గారు ఇదే పర్వదినాన ఇప్పుడే ఒక గంట క్రితం తెలంగాణ ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సంస్థలో మెంబర్ కావటం, మేమందరం బై సర్క్యులేషన్ ఈ సంస్థకు వారు శాశ్వతంగా గౌరవ సలహాదారుగా ఉండమని మేము చేసిన విన్నపాన్ని వారు మన్నించడం మాకు నిజంగా గర్వకారణమైన విషయం. వారికి నమస్కారం. అందరికీ మరోసారి వందనం, శుభాభివందనం. రామచంద్రరావు గారు ఇంకా అభివృద్ధి చెందాలని, చాణక్యుడు కాదు చంద్రగుప్తుడు కావాలన్నారు ఎస్వీరావు గారు. మీరు కనుక చంద్రగుప్తుడు రోల్లోకి వచ్చేటైతే మేమంత చాణక్యులం కాకపోయినా కొంచెం నేర్చుకొని సహాయపడతాం. మేము మా వంతు సహాయం చేస్తాం. గాడ్ బ్లెస్ యూ రామచంద్రరావు గారు. ఆల్ ది బెస్ట్. జ్వాలా నరసింహారావు చాలా ఉత్సాహంగా, ఉద్రేకంగా, జ్వాలగా కాకుండా చూసుకున్నారు. అన్ని విషయాల్ని చాలా కూలంకషంగా మాట్లాడారు. కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాటి పెళ్లి కొడుకు మనమందరం కూడా సత్కరించుకొని ఇప్పుడే వారి యొక్క సౌభాగ్యాన్ని, సౌహార్దాన్ని, సౌజన్యాన్ని శ్లాఘిస్తూ వారికి అన్ని శుభాలు కలగాలని చెప్పని కోరుకున్నటువంటి శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని తమ హృదయావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ స్వామి గారి యొక్క పాదాభినందనతో ఈనాడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ తరఫున నన్ను ఇక్కడ పిలిచి ఇక్కడ నాకు సన్మానం చేసి, ఈ సన్మానంలో అనేక పెద్దలు కూడా రావటము చాలా సంతోషకరమైన విషయం. సామాన్యంగా ఇదొక పదవి భావించేటటువంటి సమయం కూడా కాదు. ఎందుకంటే మీరందరూ అన్నారు, పార్టీ కూడా రానున్న రోజుల్లో ఇక్కడ అధికారంలో రావాలనే దిశతో పనిచేయాలి అనేది ఒక లక్ష్యం ఉంది. కాబట్టి అందులో తప్పకుండా చాలా కష్టాలు వస్తాయి, చాలా రకాలైన సమస్యలు వస్తాయి. సమాజంలో అందరినీ కలిసి తీసుకుపోయేటటువంటి బాధ్యత కూడా నాది ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కవితను రాస్తూ మరి అంటారు, సబ్ సమాజ్ కో లియే సాత్ మే ఆగే హై చల్తే జానా. నా రోల్ కూడా అదే, అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు తీసుకుపోయి మనం శివ లక్ష్యం కోసం చేరాలనేది. పథ్ కా అంతిమ లక్ష్య నహీ హై సింహాసన్ చడితే జానా, సబ్ సమాజ్ కో సాత్ లియే హమ్ ఆగే హై బడితే జానా అని వాజ్పేయి గారు రాసిన కవిత్వం అది. సో ఆ ఆలోచనతో తప్పకుండా నేను ముందుకు వెళ్తాను. నిజంగా ఒకే ఒక మాట అందరూ చెప్తాను. ఈరోజు అరవింద్ గారు మాట అన్నారు, ఈ దేశం సుభిక్షంగా, మనం ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మం మీద ఈ కాపాడే బాధ్యత కూడా మనదే ఎక్కువ. మనము ఏ రోజైతే ఈ ధర్మము నాశనం కావాలని చాలామంది ఆలోచిస్తారు, వాళ్ళు ఈ సామాజిక వర్గం మీద రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా కూడా బ్రిటిష్ కాలం నుంచి మొదలైనటువంటి ఒక ఇది.
అదర్వైజ్ బ్రాహ్మిన్స్ ఆర్ యాక్సెప్టబుల్ టు ఎవ్రీ కమ్యూనిటీ ఇన్ దిస్ కంట్రీ. అందుకని అంటాం బ్రాహ్మణ బహుజన ప్రియులు, మీరు ఆల్ బహుజన ప్రియులు. మనకి ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద అందరినీ కలుపుకొని పోతాం. రకరకాలైనటువంటి సామాజిక దురాచారాలు కూడా అది బ్రిటిష్ వారు సృష్టించినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీ ఆల్వేస్ వాంటెడ్ ఏ సొసైటీ, యునైటెడ్ సొసైటీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఇటు అస్సాం నుంచి కటక్ దాకా, మీరు ఎక్కడైనా పోయిన కటక్ దాకా, మీరు మొత్తం దేశం అంతా కూడా మీరు యూ విల్ ఫైండ్ రిమెన్సెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఈ కల్చర్ మనము వీకన్ అయినప్పుడే దేశం కూడా విడిపోయింది. ఈ కల్చర్ మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది, ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ ధర్మాన్ని కాపాడుతూ సమాజానికి సేవ చేస్తూ మనం ముందుకు పోవాలని చెప్పేసి కూడా మీరందరూ నాకు ఆశీర్వదించాలి. నేను చాణక్యునో చంద్రగుప్తో కావాలని నాకు ఏం లేదు. నేను ఒక యోధుడుగా పృథ్వీరాజ్ చౌహాన్ అనే దేశం కోసము, లేకపోతే శివాజీలా అనే దేశం కోసము పోరాడని నాకు ఉంది. కానీ నాకు అంత పెద్ద ఐ హ్యావ్ లీస్ట్ అంబిషన్ ఇన్ పాలిటిక్స్. నాకు ఎవరినో కింద దింపాలి, పైకి తీసుకురాలని లేదు. అదర్వైజ్ ఇండియన్ పాలిటిక్స్లో వేరే ఆల్ ఇండియన్ క్రాప్స్. మీ అందరూ తెలుసు క్రాప్స్, ఇండియన్ క్రాప్స్. ఒక చిన్న స్టోరీ ఉండే, ఎండ్రకాయలు, అది ఒక ఎండ్రకాయ ఎక్స్పోర్టరు బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఆ బాక్స్ ఓపెన్ అయినప్పుడు వాడు ఆ షిప్మెంట్ వాడు చెప్తాడు వాడిగా, సార్ యువర్ క్రాప్స్ బాక్స్ అది ఓపెన్ సార్, కెన్ వి ట్రాన్స్పోర్ట్ ఇట్ అంటే, డోంట్ వరీ యూ విల్ బీ సేఫ్ బికాస్ వన్ క్రాప్ గోస్ అవుట్, అనదర్ క్రాప్ పుల్స్ హిమ్ డౌన్ అనేటటువంటి ఆలోచన చెప్పారు. సో అటువంటి ఒక సమయంలో నేను తప్పకుండా విల్ నాట్ హ్యావ్ ఇండియన్ క్రాప్స్ అది చెప్పాను. చివరికి ఒకటే మాట, చాలామంది అదే అన్నారు, సౌమ్యుడు, అగ్రెసివ్నెస్ ఏంది. నేను అగ్రెసివ్నెస్ ఇట్ షుడ్ బీ ఇన్ అవర్ కన్విక్షన్స్. మనము అగ్రెసివ్నెస్ అంటే రాజకీయాల్లో కొట్లాడేలా గిట్లాడాలి కాదు. నేను ఇంతమంది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారు, నేను ఓడిపోయిందా, నేను 97 ఓట్స్ ఓడిపోయాను ఆయన మీద. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంబ్రేస్ హిమ్ అండ్ కంగ్రాచులేట్ హిమ్. ఈ ఆల్సో మొత్తం టీవీలో కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. డెమోక్రటిక్ టెంపర్మెంట్ ఉండాలి. డెమోక్రసీలో యూ మస్ట్ హ్యావ్ డెమోక్రటిక్ టెంపర్మెంట్. ఆ డెమోక్రటిక్ టెంపర్మెంట్లో రాజకీయాలు ఉంటే డెఫినెట్లీ ది పాలిటిక్స్ విల్ బీ వెరీ స్మూత్, పాలిటిక్స్ విల్ బీ హ్యాపీ ప్రొఫెషన్. కానీ ఇవాళ పాలిటిక్స్లో రావాలంటే నీకు బూతులు రావాలి, నీకు డబ్బులు రావాలి, నీకు కొట్లాటం రావాలి. మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఐ హ్యావ్ ఎంటర్డ్ పాలిటిక్స్ ఓన్లీ ఫర్ సర్వీస్. నేను అధికారం కోసం రాలే. నేను పాలిటిక్స్లో వచ్చాను విత్ మై కన్విక్షన్. ఆ రోజు స్టూడెంట్ డేస్లో హమ్ సమాజ్కో బదలంగి అంటే వ్యవస్థ కాదు సమాజం అధికారం కాదు వ్యవస్థను మార్చాలని చెప్పి ఆలోచనతో మేము వచ్చినాం ఆ రోజు రాజకీయాలు విద్యార్థి దశ నుంచి. కాబట్టి నేను జైలుకు పోయినా, కొట్లాడినా, పోలీసులు తన్నులు తిన్నా, నా ఒక రాజకీయ ప్రతినిధులతో నేను దెబ్బలు తిన్నా, నేను ఐ హావ్ నాట్ లెఫ్ట్ మై పాత్. నేను అదే దారిలో నడుస్తున్నాను. మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మరొకసారి ఆశిస్తూ స్వామి గారికి ప్రత్యేకమైనటువంటి ఒక పాదాభివందనాలు జరుపుతున్నాను. శ్రీ నేమాని భాస్కర్ గారు స్వామివారి చేతుల మీదుగా రామచంద్రరావు గారికి పట్టు వస్త్రాల బహుకరణ చేస్తున్నారు. నువ్వు కూడా ఉండాలి, దయచేసి కూర్చోండి. పవిత్రమైన రోజున పవిత్రమైనటువంటి స్థలంలో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 అభినవదండ విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది ఒక అపూర్వ ఘట్టం. ఇది ఇప్పుడు వారి యొక్క ఆశీర్వాభిభాషణం, అనుగ్రహ భాషణం. శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. శ్రీ గురుభ్యో నమః.
మొదటిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానాన్ని అధిరోహించినటువంటి రామచంద్రరావు గారికి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం వారి మీద ఉన్నది. మామూలుగా ఆశీర్వచనం ఆశీర్లింగ్ అనేటువంటి వ్యాకరణ సిద్ధాంతాన్ని కలుగుగాక అంటాం, అని వారికి ఉన్నది. ఇంకా అది ఎప్పుడూ సదా వర్షిస్తూ ఉంటుంది. వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారందరూ మీ అభిప్రాయాల్ని కాబోయేటువంటి ఉన్నత స్థానాన్ని అధిరోహించేటువంటి రామచంద్రరావు గారి మీదుగా మన అభిప్రాయాన్ని చెప్పాం. వారు చేస్తారు. ఇది మేం చెప్పవలసిన మాట. అది తొలి ఏకాదశి రోజున వారికి ఇంతటి గొప్పదైనటువంటి స్థానాన్ని మనందరము ఆనందపూర్వకంగా అభినందనలతో జరుపుకుంటున్నారు అంటే అది భవిష్యకాలంలో బ్రాహ్మణ దిగ్విజయానికి సూచన. ఎప్పుడూ బ్రాహ్మణుడు జయతే, సందేహం లేదు. ఎందుకంటే లోకానికి ఇంద్రియ జయం అనేటువంటి ఒక సిద్ధిని కలగజేయాలి అంటే అది ఎవరి వల్ల అవుతుంది? ఒక బ్రాహ్మణ్యం వల్ల మాత్రమే అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ మానవతావాదంతో లోకాన్ని సామాజికంగా బాగు చేయొచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా బాగు చేయాలి అంటే ఉండవలసిన ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. అందులో నిస్సందేహమైనటువంటి వాక్యం. అందులో ఈవేళ తొలి ఏకాదశి ఆదివారం స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత అందరి మధ్యన ఇది రెండవసారి వారు ఇక్కడికి రావటం. అంటే ఇంతకు ముందు వచ్చారు, చాలాసార్లు వచ్చారు, కానీ సెంటర్ ఆఫ్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ అనేటువంటి ఒక మాధ్యమంగా ఇక్కడ రెండవసారి కలుస్తున్నాం. మూడవసారి ఊహాతీతంగా వారి యొక్క ఉన్నతిని మనము ఇంకొకసారి గౌరవించుకునేటువంటి పరిస్థితిలో మనం తప్పక కలుస్తాం. మన అరవిందరావు గారు ఈ పీఠాన్ని చూశారు అంటే మన సెంటర్ ఆఫ్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హేమాహేమీలే. అటు అరవిందరావు గారు కావచ్చు, భాస్కర్రావు గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, రమణాచారి గారు కావచ్చు, వాణి గారు కావచ్చు, వేణుగోపాలాచారి గారు కావచ్చు, నరసింహం గారు కావచ్చు, కృష్ణారావు గారు కావచ్చు, అందరూ చూడండి విష్ణువు యొక్క నామాన్ని పెట్టుకొని ఉన్నారు. నా విష్ణో పృథివీపతి అని శాస్త్రం. అట్లా మనకు కూడా భావి కాలంలో వారేమో మాధవలతి గారేమో చాణక్యుడు అన్నారు, మన ఎస్వి రావు గారేమో చంద్రగుప్తుడు అన్నారు, మేమేమో వారికి శివుడి యొక్క పరిపూర్ణమైనటువంటి బలము, ధైర్యము, రాజ్యాధికార దక్షత. ఎందుకంటే వారు మన ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పారు ఏమిటంటే వారిలో అగ్రెసివ్నెస్ లేదు, అగ్రీనెస్ మాత్రమే ఉంది. ప్రోగ్రెసివ్నెస్, అగ్రెసివ్నెస్కు ప్రో అనేటువంటి ఒక పదాన్ని మనము జత చేర్చామంటే అది ప్రోగ్రెసివ్నెస్. కాబట్టి అగ్రెసివ్నెస్ ఎవరికి ఉండదో వాళ్ళకు ప్రోగ్రెసివ్నెస్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి అగ్రెసివ్నెస్ ఉన్న వారికి ప్రోగ్రెస్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఆ అగ్రెసివ్కు ప్రో జత చేసి మీరు అన్ని స్థానాల్లో అధిరోహించాలి అని సభా సమక్షంగా వారిని మనసా వాచా కర్మణ మన అందరి తరఫున ఆశీర్వదిస్తూ బ్రాహ్మణ్యం గురించి ఒకటే మాట చెప్పాలి. అందరూ అన్ని రకాలుగా అణిచివేయబడుతున్నారు, బ్రాహ్మణ జాతి ఇవన్నీ మనం వారి సామాజికంగా చెప్తున్న కారణం ఏమిటి అంటే వేదంలో ఒక మాట ఉన్నది, వాచ సత్యమసీమహి. ఎవరైనా లోకంలో ఈ రోజుటికైనా సత్యాన్ని చెప్పగలిగినటువంటి ధైర్యంగా ఉన్నారు అంటే అది బ్రాహ్మణులు మాత్రమే. అది అందరికీ సత్యవాది, లోక విరోధి, సందేహం లేదు. కాబట్టి ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాము అంటే అది ఖచ్చితంగా కొంతమందికి అందులో మనకే కూడా కొన్ని మాటలు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అయినంత మాత్రాన సత్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరితో విద్వేషం లేకుండా, అది కూడా వేదంలో ఒక మాట మనకు మహావాక్యంగా అవబ్రహ్మద్విషోజిహి అని, బ్రహ్మ సత్యం. దీన్నే శంకర భగవత్పాదులు వేదాంతానికి ముఖ్యమైనటువంటి వాక్యంగా పెడుతూ బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అన్నారు. కాబట్టి దాన్ని గుర్తించగలిగినటువంటి సత్యం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ. కాబట్టి సత్యవాచో బ్రాహ్మణ,
సత్యవాక్కు పలికేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వాక్కు ఎప్పుడూ సత్యమై ఉండాలి. అవబ్రహ్మద్విషోజహి అన్నారు. ద్విట్ అంటే శత్రువులు. శత్రువులు ఎవరు? బ్రహ్మను కనుక్కోవటానికి తపస్సుకు అడ్డబడేటువంటి అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాలు రచించాలి జనంలో అందరికీ. బ్రహ్మత్వం సత్యం నిలబడాలి. దానికి మనమందరం తప్పకుండా ఒక ఉద్యమంగా సాధిస్తూ లోకంలో సత్యాన్ని స్థాపన చేసేటువంటి బాధ్యతలో మీ వంతు మీరు పార్టిసిపేట్ చేస్తున్న పీఠం జ్ఞాతంగా అజ్ఞాతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వకాల సర్వావస్థల యందు మా వంతు తపఃఫలాన్ని మీకు అందిస్తాము అని సభాముఖంగా ఆ తపోమూర్తి అయినటువంటి అద్వైతమూర్తి అయినటువంటి ఆదిశంకరుల వారి యొక్క వాక్యంగా తొలి ఏకాదశి మన ఆంధ్రదేశానికి తొలి ఉభయ రాష్ట్రాలకు తొలి పీఠం పుష్పగిరి పీఠం. ఈ పీఠంలో మనకు చంద్రమౌళీశ్వరుడు యొక్క ఆశీర్వచనాల్ని మరొక్కసారి అందరికీ అభివర్షింపజేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. కాబోయేటువంటి మహీషులు న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. ఇక్కడ దీనికి కూడా కొంతమంది గోబ్రాహ్మణులు బాగుంటే మిగిలిన వాళ్ళు బాగుండొద్దా అని మమ్మల్ని చాలామంది అడిగారు. అక్కడ చతుర్థి తీసుకోకండి, పంచమిని తీసుకోండి, వీళ్ళ నుండి లోకం బాగుండాలని చెప్పాం. గోవుల నుండి బాగుండాలి. ఎందుకంటే బ్రాహ్మణేభ్య అనేటువంటి పదం చతుర్థ్యంతంలోనూ పంచమ్యంతంలోనూ వస్తుంది. కాబట్టి గోవుల నుండి బ్రాహ్మణుల నుండి లోకా సమస్త సుఖినో భవంతు. కాబట్టి వీళ్ళిద్దరూ ఉంటే లోకాలన్నీ శుభంగా ఉంటాయి. వీళ్ళిద్దరూ లేకపోతే లోకాలకు చికాకులు తప్ప ఏ పరిస్థితులు మనకు ఉన్నత గతులు ఉండవు. కనుక గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని సభాముఖంగా వాక్కును విరమిస్తూ స్వస్తి. స్వామివారి అనుగ్రహ భాషణం గురించి మళ్ళీ నేను చెప్పడం అంత బాగుండదు. అద్భుతంగా వారు మనకందరికీ కూడా ఆశీస్సులు అందించారు. ఈనాడు ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు గురించి మా జ్వాల చెప్పాడు. 2017 సంవత్సరంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రారంభించిన తర్వాత జనవరి 2017లో ప్రారంభించిన తర్వాత 2023 వరకు ఉండేటువంటి పరిస్థితి వేరు. ప్రస్తుతం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుని పీక బిసికినట్టుగా అయింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ యొక్క కార్యకలాపాలన్నింటిని కూడా ఆపేసినట్టు అయింది. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం భావ్యం కాదు. కానీ తప్పకుండా ప్రభుత్వ దృష్టికి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ వారంతా కలిసి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణులు పడుతున్నటువంటి టిక్కెట్లు ఏవైతే ఉన్నాయో, విదేశాలకు వెళ్ళినటువంటి బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం తీర్చడానికి తప్పకుండా కృషి చేస్తుందని ఆశిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఆ ప్రాబ్లం కూడా తీరిపోవాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ రామచంద్రరావు గారిని ఈ విషయంలో కొంత దృష్టి మరల్చాలని దృష్టి ఉంచాలని చెప్పని వారిని కోరుకుంటూ మిత్రులు సోదరతుల్యులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి అన్ని విధాల సర్వవేళలందు శుభాలు కలగాలని చెప్పని వారికి వారి కుటుంబానికి అంతా కూడా సౌభాగ్యవంతంగా ఉండాలని చెప్పని వ్యక్తిగా వ్యవస్థగా కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి సమాపనంగా సూచకంగా శ్రీ శేషప్రసాద్ గారు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. శ్రీ శేషప్రసాద్ గారు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్కి కోశాధికారి, వారి వందన సమర్పణ. శ్రీ 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 అభినవదండ విద్యాశంకర భారతీ స్వామివారి చరణాలకు నమస్కారం. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ ఆవిర్భవించింది ఇదే ప్రాంగణంలో. ఇంతకుముందు జ్వాల గారు చెప్పారు, 3 నెలల్లో ఇది 3వ కార్యక్రమం చేస్తున్నాం విజయవంతంగా. ఈ కార్యక్రమం కూడా చాలా సంతోషంతో చాలా వేడుకతో చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం శ్రీ నారపరావు రామచంద్రరావు గారు దాదాపు 45-50 ఏళ్ళుగా ఒకే పార్టీ కోసం పనిచేస్తూ ఏ పదవి ఆశించకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం దెబ్బలు తిన్నారు, జైలుకు పోయారు, ఆస్తులు అమ్ముకున్నారు, నష్టపోయారు. అయినా సరే
ఆ నమ్మిన సిద్ధాంతం కోసం ఇప్పటివరకు పనిచేస్తుండబట్టి వారి కార్యక్షేత్రంలో వారికి ఈ రోజున ఒక బాధ్యత అప్పచెప్పారు, ఒక గుర్తింపు దక్కింది. దానికి వారికి నా అభినందనలు. అట్లాగే సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ ఒక రకంగా అచ్చొచ్చింది మాకు ఈ ప్రాంగణం. మొదటి కార్యక్రమానికి ప్రాంగణం ఇది. అవునండి, అవును, తప్పకుండా. ఆ రోజున రామచంద్రరావు గారు, వాణిదేవి గారు ఇద్దరు ఉన్నారు మొదటి కార్యక్రమంలో, ఉగాది. రెండో కార్యక్రమంలో మేము పీనేశ్వరరావు గారి చిత్రపటాల కింద స్వామి రామానంద తీర్థ ట్రస్ట్లో రెండో కార్యక్రమం చేశాము, విద్యార్థులకు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి సపోర్ట్ చేయడానికి. ఆ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిగింది. మూడోసారి మళ్ళీ ఈ రోజున రామచంద్రరావు గారి మళ్ళీ ఈరోజు కార్యక్రమానికి కూడా వాణిదేవి గారు, రామచంద్రరావు గారు వచ్చారు. చాలా సంతోషం. ముఖ్యంగా వాళ్ళిద్దరు కూడా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సభ్యులు కూడా. ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ రామచంద్రరావు గారికి వారి అభినందనలు, ఆశీస్సులు అందేసినందుకు కృతజ్ఞతలు. వచ్చిన బ్రాహ్మణోత్తములందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం రోజు పూజ చేసుకొని మన పర్సనల్ కోరికలు కోరుకున్న తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అనుకుంటాం అందరం. అంటే మిగిలిన వాళ్ళు అనుకోరని కాదు, అనుకుంటారేమో కానీ మనం ముందు వరుసలో ఉంటాం. కాబట్టి అట్లాంటి కమ్యూనిటీకి చెందిన వాళ్ళుగా మన కోసం మనం సహాయం చేసుకుంటూ నలుగురికి సహాయం చేయాలి. దానికోసం మన అందరం, మన మాధవీలత గారు చెప్పారు, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమి ఆశించకుండా సర్వీస్ చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, మీరందరూ ఎవరికి వీలైనంత వాళ్ళు, ఎవరికి చాదరైనంత వాళ్ళు సహాయం చేసుకుంటే మన కమ్యూనిటీ అభివృద్ధిలోకి వస్తుంది. అట్లాగే ఈ రోజున ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఇతర బంధువులకి అందరికీ కృతజ్ఞతలు. మా బావ శ్రీ నారప్రావు రామచంద్రరావు గారు ఆయన కార్యక్షేత్రంలో ఇంకెన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని, సమాజ సేవలో అట్లాగే బ్రాహ్మణ జనసేవలో ఆయన ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ స్వామివారి చరణాలకు మరొకసారి నమస్కరిస్తూ శ్రీ రామచంద్రరావు గారికి నా అభినందనలు. ఇక్కడ వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. దయచేసి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సభ్యులందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో స్వామివారితో కలిసి మనం తీసుకుందాం. ప్రసాద్ రండి, సభ్యులందరూ రండి. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సభ్యులందరూ దయచేసి గ్రూప్ ఫోటో కోసం రావాల్సిందిగా ప్రార్థన. అయ్యా శాంతి మంత్రం కూడా స్వామి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदाजुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शान्तिः 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शान्तिः शान्तिः शान्तिः।
यो वैतां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आजुः कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आर्षे च उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तयेदेता एव देवताः प्रीणाति शतं जीवशरदो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुत एनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः